హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గుడపు. సో ఈ రోజు మీకోసం ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ అనేది తీసుకురావడం జరిగిందనమాట. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఖమ్మం కస్బా బజార్లో ఉన్నటువంటి జీఎంఎల్ బ్యాక్ సైడ్ అనేది. సో ఈ ప్లాట్ వచ్చేసి మనకి 40 ఫీట్ రోడ్ అనేది ఉంటుందన్నమాట. ఫ్రంట్ ఈ ప్లాట్ వచ్చేసి మనకి ఖమ్మం రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, చాలా నియర్ లో ఉంటుంది. ఈ వీడియోలో కనిపించిన రోడ్ వచ్చేసి మనకి కస్బా బజార్ నుంచి కిల్లా బజార్ మరియు బ్రాహ్మణ బజార్ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో మీకు ఎదురుగా ఉన్న ప్లాట్ వచ్చేసి సేల్కి అనేది ఉంది. సో మొత్తం కలిపి ఇది 760 గజాలతో ఉత్తరం ఫేసింగ్తో ఉన్నటువంటి ఓపెన్ ప్లాట్ అండి. సో ఈ ప్లాట్ ముందు ఉన్నటువంటి 40 ఫీట్ రోడ్డు కిల్లా బజార్ మరియు బ్రాహ్మణ బజార్ కూడా ఈ రోడ్డు అనేది ఉంది కాబట్టి ఈ ప్లాట్ వచ్చేసి మంచి కమర్షియల్ మరియు ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఈ ప్లాట్ కూడా మనకి ఏంటంటే జీవి మాల్కి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడే వస్తుంది అనమాట. ఈ ప్లాట్ వచ్చేసి మంచి కమర్షియల్ మరియు ప్రైమ్ లొకేషన్ కాబట్టి బిజినెస్ చేయాలనుకునే వారికి కానీ లేదా ఖమ్మంలో ఎన్ఆర్ఐ పార్టీలు ఎవరైనా ఉంటే ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి కూడా ఒక మంచి అవకాశం అనమాట. మంచి కమర్షియల్ ఏరియా కాబట్టి ఇక్కడ ఒక రెస్టారెంట్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, లాడ్జీలు, లేకుంటే జీవి మాల్ లాంటి ఒక పెద్ద షాపింగ్ మాల్స్, చెన్నై షాపింగ్ మాల్స్ అలాంటి ఏదైనా సరే హాస్పిటల్ కూడా మనకు ఉపయోగపడేలా ఈ ల్యాండ్ అనేది ఉందన్నమాట. ముఖ్యంగా స్కూల్ కన్స్ట్రక్షన్ చేయడానికి కూడా చాలా నియర్లో ఉంది కాబట్టి సిటీకి అన్ని విధాలుగా కూడా ఏంటంటే ఒక మంచి కమర్షియల్ ఏరియా బిజినెస్కి అయితే చాలా విధాలుగా మనకి కన్స్ట్రక్షన్ అనేది ఉపయోగపడుతుంది. కొంతకాలం క్రితం ఏంటంటే షాపింగ్ అంటే ఓన్లీ ఏంటంటే ఖమ్మం బజార్ మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు మనకి బిజినెస్ మొత్తం కూడా పూర్తిగా కస్బా బజార్ అనే విధంగా మారిపోయింది. సో మనం వీడియోలో చూడొచ్చండి, మొత్తం కూడా ఎగ్జాంపుల్కి జీవి మాల్ కావచ్చు, ఈజీ బై కావచ్చు, మీరు చూసేది జీవి మాల్ ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ మనకి ఫ్లాట్ అనేది ఉంటుందన్నమాట. రోడ్లో ఒక జీవి మాలే కదండి, కళామందిర్, కేరళం షాపింగ్ మాల్, గార్లపాటి మెటల్ స్టోర్లు వంటి దాంతోపాటు వెంకటరమణ వంటి ఎలక్ట్రికల్ షాప్స్, ఫుడ్ రెస్టారెంట్స్ అన్నీ కూడా మనకి ఈ రోడ్లో అనేది చూడొచ్చు అనమాట. మీకు అన్నీ నేను క్లియర్గా చూపించలేము కాబట్టి మీకు ఓన్లీ షార్ట్కట్లో అనేది చూపిస్తున్నాను అనమాట. చాలా మంచి కమర్షియల్ ప్లాట్ అండి. అన్ని విధాలుగా మనకి ఏంటంటే ఈ ప్లాట్ అనేది యూజ్ అవుతుంది. సూపర్ మార్కెట్ కావచ్చు, లేకపోతే షాపింగ్ మాల్స్కి, హాస్పిటల్కి, రెస్టారెంట్స్కి, దాబాలకి అన్ని విధాలు కూడా మనకి ప్లాట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే జస్ట్ మనకి రైల్వే స్టేషన్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, జస్ట్ మనకి ఏంటంటే రైల్వే స్టేషన్కి అయితే 1 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే వస్తుంది. బస్ స్టాండ్కి అయితే మనకి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. మరొక విషయం ఏంటంటే ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ మీకు క్లియర్గా చెప్పాలి అంటే షాదీఖాన్ దగ్గర పాత మున్సిపాలిటీ ఆఫీస్ రోడ్ దగ్గర నుంచి కూడా జస్ట్ మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుందన్నమాట. మీరు వీడియోలో చూడొచ్చు అంటే అన్నీ కూడా మనకి షాపింగ్ మాల్స్ అనేది ఉన్నాయన్నమాట. సో మంచి కమర్షియల్ ప్రాపర్టీ అండి. సో ఇంకోటి విషయం ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైస్లోనే చెప్తున్నారు ఈ ప్లాట్ కూడా. మనకి జస్ట్ మనకి పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 80,000 మాత్రమే చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రైస్ అనేది ఖచ్చితంగా నెగోషియబుల్ అని ఉంటుందన్నమాట. మరో విషయం ఏంటంటే ఇక్కడ ఏంటంటే 24/7 అనేది వెహికల్స్ అనేది రన్ అవుతూనే ఉంటాయి. మార్నింగ్ అండ్ నైట్ కూడా మనకి ఫుల్ రష్ అనేది ఉంటుందన్నమాట. మీరు చూడొచ్చు జీవి మాల్ అనేది ఎగ్జాక్ట్లీ మనకి ఎంత డిస్టెన్స్లో ఉంది. అది మొత్తం కూడా జీవి మాల్ కాంప్లెక్స్ అండి. జీవి మాల్ బ్యాక్ సైడ్ మాత్రమే మనకి ఈ ప్లాట్ అనేది అవైలబుల్ ఉంటుంది. మనకి అన్ని విధాలుగా కూడా మనకి కన్స్ట్రక్షన్కి అయితే ఉపయోగపడుతుంది అనమాట. సో మీకు క్లియర్గా మళ్ళీ ఒకసారి ఎక్కడ ఏమున్నాయి అని చూపిస్తాను. ఇది విందుల విడిది రెస్టారెంట్ అనమాట. ఇది వచ్చేసి మనకి షాదీఖాన్కి 2 వైపులు కూడా మనకి రోడ్ అనేది ఉంది. కిల్లా బజార్ కూడా మనకి రోడ్ అనేది ఉంది, షాదీఖాన్. సో ఇక్కడ సర్కిల్ వచ్చేసి మనకి రైట్ సైడ్ వచ్చేసి మనకేమో ఓల్డ్ మున్సిపాలిటీ ఆఫీస్ అనమాట. ఇటు మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసేమో మనకి డైరెక్ట్గా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు. మనకి స్ట్రైట్గా వెళ్తే ఖచ్చితంగా మీకు అందరికీ తెలిసిన విషయమే. ఇది మీకు వీడియోలో కనిపించేదేమో ఓల్డ్ మున్సిపాలిటీ ఆఫీస్, స్ట్రైట్గా వెళ్తే బస్ స్టాండ్.